అటువంటి స్త్రీలైన మీ అందరికీ కూడా ప్రభునామములు అదేవిధంగా ఈరోజు వారు వివాహ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ వివాహ దినాన్ని జరిపించుకుంటున్నటువంటి సహోదరులు రవికుమార్ గారికి సిస్టర్ గారికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దేవుని మహాకృపను బట్టి వారు వివాహం చేసుకొని 6 సంవత్సరాల కాలం పూర్తవుతున్నటువంటి శుభ సమయంలో దేవుడు వారిని జతపరచటం మాత్రమే కాకుండా ప్రేమించి బిడ్డలను అనుగ్రహింపచేసి ఒక కుటుంబం కట్టబడేటట్లుగా భూమి మీద వారి ద్వారా దేవుని యొక్క సంకల్పం నెరవేరేటట్లుగా దేవుడు కృప చూపించారు. అందును బట్టి ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసి మనల్ని అందరినీ కూడా పిలిచి ఈ మంచి కార్యక్రమాన్ని బిడ్డలు ఏర్పాటు చేసి దేవునిని స్తుతించాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశం కలిగి మనల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించారు. అందును బట్టి వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే నా జత పని వారైనటువంటి సహోదరులు ప్రేమ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఒక లేఖన భాగాన్ని మనం చదువుకొని కొద్దిసేపు దేవుని మాటలు వినే ప్రయత్నాన్ని మనం చేద్దాము. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకుందాం. సమూయేలు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకుందాం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక అని దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన మనకి కనబడుతూ ఉంది. ఈరోజు సహోదరులు సోదరి ప్రభువునందు జతపరచబడినటువంటి దినం. అయితే చాలా సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ప్రేమించి వారికి బిడ్డలనిచ్చారు. అంతేకాదు వారు దేవుని వలన దీవించబడుతూ మంచి ఉద్యోగాలలో కొనసాగుతూ అటు భౌతికంగాను ఇటు ఆత్మీయంగాను కూడా బిడ్డలు ఎదుగుతూ దేవుని సన్నిధిలో బలపరచబడుతూ ఉన్నారు. సోదరులకి సహోదరికి వాక్యం తెలుసు. మరి ఎన్నో సంగతులు వివాహాన్ని ఉద్దేశించి కానీ అలాగే భర్తకు సంబంధించినటువంటి విషయాలు కానీ భార్యకు సంబంధించినటువంటి విషయాలు కానీ గ్రంథంలో నుండి వారు తెలుసుకున్నారు. అయితే ఇది మొదట వివాహ దినమో లేకపోతే 2వ వివాహ దినమో అయితే భార్యాభర్తలకు ఉండవలసినటువంటి బాధ్యతలు ఏదో మనము చెప్పటం
జరుగుతుంది. వారికి చాలా అనుభవం వచ్చింది ఈ విషయాల్లో. అయితే చదువుకున్నటువంటి సందర్భాన్ని ఉద్దేశించి ఈరోజు ఓ మంచి సంగతిని గ్రంథంలో నుండి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ, వారికే కాదు మనందరికీ కూడా బోధించే నాకు కూడా ఈ మాటలు చాలా అవసరార్థమైనటువంటి సంగతులు. కాబట్టి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయంలో, ఈ 7వ అధ్యాయంలో మనం ఇప్పుడు చదివినటువంటి 7వ అధ్యాయంలో 3 భాగాలు ఉన్నాయండి. ఈ అధ్యాయం అంతా కూడా 3 భాగాలుగా విభజించబడింది. ఆ 3 భాగాలలో చివరి భాగాన్ని, అంటే 3వ భాగం గురించి ఈరోజు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ 3వ భాగం 7వ అధ్యాయము 18 నుండి 29 వచనాల్లో దావీదు గారు దేవునికి చేస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప ప్రార్థన మనకి కనబడుతుందండి. అమ్మా వింటున్నారా? దావీదు గారు చేస్తున్న ఒక గొప్ప ప్రార్థన మనకి కనబడుతుంది. ఆ ప్రార్థనలో చివరి వచనంలో 29వ వచనంలో ఒక మంచి విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ విషయం? మరలా చదువుదాం చూడండి. దయచేసి నీ దాసుడినైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు గారు. బైబిల్ తెలిసినటువంటి వారు ఎవరైనా సరే దావీదు గురించి తెలియని వారు ఎవరో కూడా ఉండరు. ఆయన ఒక గొప్ప ప్రార్థనా పరుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. అలాగే దేవుని చేత దీవించబడి ఒక మహారాజుగా అయినటువంటి వాడు. అలాంటి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఏం చేయమంటున్నాడు? ఆశీర్వదించుము అని ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవానికి దావీదు గారి యొక్క కుటుంబం చాలా పెద్ద కుటుంబం. ఆ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని, ఎప్పుడు నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని, అందుకు దేవుడే సహాయం చేయాలని దావీదు దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో ఉండుట వల్ల కలిగేటువంటి దీవెనలేంటో అనుభవపూర్వకంగా ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసండి. దేవుని సన్నిధి అని అంటే, దేవుని సన్నిధిలో ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడండి. దేవుడు ఉండడం అంటే వ్యక్తిగా ఆయన ఉండడు, కానీ ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ప్రభావము. దేవుని సన్నిధి అంటే దేవుడుండే చోటు, దేవుడు ఉండేటువంటి స్థలము. పూర్వకాలంలో మందసము, ప్రత్యక్ష గుడారము ఉన్నటువంటి స్థలంలో దేవుని యొక్క మహిమా ప్రభావాలు ఉండేవి. అలాగా సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత
ఆ సొలొమోను కట్టినటువంటి దేవాలయములో దేవుని యొక్క మహిమా ప్రభావాలు ఉండేవి. ఇప్పుడు దేవుని సన్నిధి ఏంటి? ఇప్పుడు దేవుని సన్నిధి ఏంటంటే సంఘమే దేవుని యొక్క సన్నిధి. అందువల్ల దావీదుకు తెలుసు దేవుని సన్నిధిలో ఉండడం వల్ల వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటో, దేవుని సన్నిధిలో ఉండడం వల్ల కలిగే అనేకమైన అద్భుతమైన మేలులేంటో దావీదు అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వాడు. అందుకే ఆయన ఏమని చెప్తాడు అని అంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అనేటువంటి మాట కీర్తన గ్రంథంలో ఆయన ఉపయోగించాడు. అలాగే నీ సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అని ఉపయోగించిన సందర్భాలు. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను అనేటువంటి ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. ఎందుకు అని అంటే ఆయన అనుభవించాడు ఆ సన్నిధి యొక్క దీవెనలు, ఆ సన్నిధిలో గడపటం వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఆయన అనుభవపూర్వకంగా ఎరిగినటువంటి వాడు కనుక ఏమని కోరుకుంటున్నాడు అని అంటే దేవుని నుండి నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండేటట్లుగా దానిని ఏం చేయమంటున్నాడు అని అంటే ఆశీర్వదించుము అని ప్రార్థన చేశాడు. కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసింది ఎవరో? దేవుడే. కుటుంబ వ్యవస్థకి మూలం ఏంటంటే వివాహము. దేవుడు భూమి మీద 3 విషయాలను ఏర్పాటు చేశాడండి. ఒకటేమో కుటుంబ వ్యవస్థ, రెండవది ఏంటి సంఘము, మూడవది ఏంటి ప్రభురాత్రి భోజనం. ఈ 3 ఎవరు స్థాపించారు? కుటుంబ వ్యవస్థను దేవుడే స్థాపించాడు, సంఘాన్ని దేవుడే స్థాపించాడు, ప్రభురాత్రి భోజనాన్ని కూడా దేవుడే స్థాపించాడు. ఏ మానవుడు కూడా జీవితంలో ఎప్పుడు ఈ 3టిని కూడా నిర్లక్ష్యం చేయకూడదండి. ఏ 3టినిను? కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, సంఘాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, ప్రభురాత్రి భోజనాన్ని కూడా ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. అంటే మానవ జీవితంలో మొదటి స్థానాన్ని దేనికి ఇవ్వాలి అని అంటే దేవునికి ఇవ్వాలి, రెండవ స్థానాన్ని కుటుంబానికి ఇవ్వాలి, మూడవ స్థానాన్ని దేనికి ఇవ్వాలి? మనం చేస్తూ ఉన్నటువంటి మన పనులకి ఇవ్వాలి. కాబట్టి కుటుంబము దేవుని చేత ఈ భూమి మీద ఏర్పాటు చేయబడినటువంటి అద్భుతమైనటువంటి విషయం అండి. దీనికి మూలం ఏంటి అని అంటే వివాహం అనబడినటువంటిది. కాబట్టి భూమి మీద మొట్టమొదటి కుటుంబం ఎవరిదండి? ఆదాముది. ఆదాము నుండే ఈ భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఏర్పాటు అవడం అనేది జరిగింది. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముని అవ్వను దేవుడు జతపరిచి వారిని ఆశీర్వదించి మీరు భూమి మీద ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి, విస్తరించండి అని చెప్పిన తర్వాత దేవుడు పిల్లల్ని ఇచ్చి వాళ్ళని ఏం చేశాడు అని అంటే ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. వారి ద్వారా ఈ భూమి మీద ఏం చేయబడ్డాయి అని అంటే అనేకమైనటువంటి కుటుంబాలు కట్టబడడం అనేది మనము చూస్తూ ఉన్నాం. ఏ కుటుంబం అయితే దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ క్రీస్తుని శిరస్సుగా పెట్టుకుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఆయనకు లోబడి జీవిస్తారో ఆ కుటుంబం ఆత్మీయంగా భౌతికంగా అభివృద్ధి కనబడుతుంది అన్నమాట.
అప్పుడు దేవుడు ఆ కుటుంబం ద్వారా ఏం చేయబడతాడో మహిమ పొందుతాడు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అని అంటే మహిమ పొందాలి అని అనుకుంటున్నాడు. ఎలా మహిమ పొందుతాడు? ఎఫెసీ పత్రికలో చాలా సంగతులు చెప్పాడు. తీయొద్దులండి. వ్యక్తుల ద్వారా మహిమ పొందాలనుకున్నాడు, అలాగే కుటుంబం ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు, తర్వాత సంఘం ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. వ్యక్తులైనా వారే, కుటుంబమైనా వారే, సంఘమైనా వారే. ఈ 3 విధాలుగా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే మహిమ పొందాలి అని కోరుకుంటూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటిది ఎవరు అని అంటే దేవుడే. ఆ కుటుంబం ద్వారా దేవుడు ఏం చేయబడాలనుకుంటున్నాడు అని అంటే మహిమ పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బైబిల్లో మనకు తెలుసు, చాలా కుటుంబాలు మనకు కనబడతాయి గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు. అందులో ఒక కుటుంబం ఏకత్వం కలిగినటువంటి కుటుంబం, లేకపోతే ఏక మనస్సు కలిగినటువంటి కుటుంబం కనపడుతుంది. ఎవరిదా కుటుంబం? ఏక మనస్సు కలిగినటువంటి కుటుంబం ఎవరిదండి? నోవహుది. ఏమండి? అంతేనా? ఎంతమంది నోవహు కుటుంబ సభ్యులు? 8 మంది అండి. ఈ 8 మందిలోనూ కూడా ఏం కనబడుతుంది అంటే మనకి ఏక మనస్సు, ఏకత్వం అనబడినటువంటిది మనకి కనబడుతుంది. ఆ రోజుల్లో భూమి మీద నరులు చెడిపోయినప్పుడు, వారు మార్గాలను చెరిపివేసుకున్నప్పుడు, దేవునికి లోబడని, దేవుని మాట వినని అనేక మంది ప్రజలు దైవ దృష్టి కనబడినప్పుడు నోవహు ఒక్కడే దేవుని దృష్టికి నీతిమంతుడుగా కనబడ్డాడనేటువంటి విషయాన్ని చూసాం. అప్పుడు మనకు తెలుసు, మీ ఇంటి వారి యొక్క రక్షణ కొరకు ఏం సిద్ధం చేసుకోమన్నాడు? ఓడను సిద్ధం చేసుకోమన్నాడండి. ఈ ఓడను సిద్ధం చేయటంలో వీళ్ళందరూ కూడా సహకరించి ఉంటారా? ఎవరైనా వ్యతిరేకించి ఉంటారా? అందరూ సహకరించి ఉంటారండి. అందరూ సహకరించి ఉంటారండి. అంటే ఆ కుటుంబ యజమాని అయినటువంటి ఆ నోవహు ఆ కుటుంబస్తులందరినీ కూడా ఏ విధంగా లీడ్ చేశాడో చూడండి. లోకమంతా చెడిపోయింది. లోకమంతా ఒకవైపు అయితే నోవహు కుటుంబం మాత్రమే ఒకవైపుగా కనబడుతుంది మనకి. ఎంతోమంది నోవహుని ఏం చేసి ఉంటారు? హేళన చేసి ఉంటారు. ఎంతోమంది నోవహుని అవమానపరిచి ఉంటారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటకు లోబడి ఆయన ఆ ఓడను సిద్ధం చేస్తూ విషయాన్నంతటినీ కూడా తన కుటుంబముతో చెప్పి ఆ కుటుంబం అంతా కూడానండి ఆయన చేస్తూ ఉన్నటువంటి ఆ పనికి సహకరించగలిగేటట్లుగా కుటుంబం అంతా ప్రోత్సాహపరచడంలో ఏమాత్రం కూడా ఆ కుటుంబంలో ఎవరి నుండి కూడా ఆయనకి వ్యతిరేకత అనేది లేనే. పిల్లలు అనలేదు, ఎందుకు నాన్న ఇలాగ శ్రమ పడతావో, లోకమంతానేమో అలాగుంటే నీకు అంత అవసరమా అనేవాళ్ళు కూడా లేరు. భార్య కూడా ఏమనలేదు, కోడళ్ళు కూడా ఏమనలేదు. కోడళ్ళు కూడా ఎక్కడి నుండి వచ్చిన వారు? ఆ చెడిపోయినటువంటి లోకంలో నుండి వచ్చినటువంటి వారే. అయినప్పటికీ కూడానండి ఆ భర్తలకి, ఆ అత్తకి, ఆ మామకి ఎంత చక్కగా లోబడి వారు ప్రోత్సాహం చేశారు చూడండి. ఇప్పుడు భార్య సహకరిస్తుంది, కడుపును పుట్టినటువంటి బిడ్డలు సహకరిస్తారు. కోడలు సహకరిస్తారా? సహకరించేవారు ఉంటారా? సహకరించగలిగేటట్లుగా ఉన్నారు అని అంటే ఆ కుటుంబాన్ని నోవహు ఎంత చక్కగా నడిపించాడో చూడండి. అటువంటి కుటుంబం ద్వారా దేవుడు ఏం పొందాడు? మహిమ పొందాడండి. ఏకత్వం కలిగినటువంటి కుటుంబం అన్నమాట. అందుచేత అలాంటి కుటుంబాలు ద్వారా దేవుడు ఏం చేయబడతాడు అని అంటే
మహిమ పొందుతాడండి. ఇంకొక కుటుంబం కూడా ఉంది బైబిల్లో. ఆ కుటుంబం ఏంటి అని అంటే యెహోషువ గారి యొక్క కుటుంబం. యెహోషువ గ్రంథము 24 అధ్యాయము 15 వచనం చూడండి. యెహోషువ గ్రంథము 24 అధ్యాయము 15 వచనంలో ఇలా మాట్లాడుతున్నాడు ఆయన. మంచి మాటలున్న మంచి మాటది చూడండి. యెహోవాను సేవించుట నీ దృష్టికి కీడని తోసిన ఎడల మీరును ఎవరిని సేవించ నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారు దేవతలను సేవించుదురు. నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించ కోరుకునను నేనును నా ఇంటి వారిను యెహోవానే సేవించదము అన్నాడండి. ఎంత గొప్ప మాట అది. కుటుంబ యజమాని అయినటువంటి యెహోషువ తనతో ఉంటున్నటువంటి ఆ ఇశ్రాయేలీలు ప్రజలతో మీరు ఎవరిని సేవిస్తారో అది మీ ఇష్టం. మీరు ఎవరిని సేవించ కోరుకునేను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము. ఈరోజు చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయంటేనండి తల్లి దేవుని సన్నిధికి వెళితే తండ్రి వేరొక మార్గంలో ఉంటాడు. పోనీ తండ్రి ఎలాగున్నాడు అని అంటే పిల్లలేమో మరొక మార్గంలో ఉంటారు. అంటే ఎవరికి వారి యమునా తీరి అన్నట్లుగా కుటుంబంలో పిల్లలు ఒక దారి, తండ్రి ఒక దారి, తల్లి ఒక దారి అన్నట్లుగా నేటి ప్రపంచంలో చాలా కుటుంబాలు ఉండడం అనేది మనం చూస్తున్నాం. అలాంటి కుటుంబాలలో సఖ్యత అనేది ఏమాత్రం కూడా ఉండదు. అలాంటి కుటుంబాల ద్వారా దేవుడు ఏమాత్రం కూడా మహిమ పొందనే కాబట్టి యెహోషువ ఏమంటున్నాడు అంటే నేను నా ఇంటి వారును ఏం చేస్తామంటున్నాడు యెహోవానే సేవించుదుము. మీ ఇష్టం. మీరు విన్నారు, మీరు చూశారు, దేవుని కార్యాలు విన్నారు, చూశారు, దేవుని మాటలు విన్నారు. అలనాడు మోషే ద్వారా నడిపించబడ్డారు. ఇప్పుడు నా చేత కూడా మీరు నడిపించబడుతున్నారు. కానీ మీరు ఇంకా కూడా దుష్కరమైనటువంటి పరిస్థితుల్లో, దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే చివరగా నేను మీతో ఏం చెప్తున్నాను అంటే మీరు ఎవరిని సేవించ కోరుకుంటారో మీ ఇష్టం. మీరు ఎవరిని సేవించ కోరుకున్నాను నేనును నా ఇంటి వారును ఏం చేస్తామంటున్నాడు యెహోవానే సేవిస్తామని చెప్పాడండి. ఎంత మంచి నిర్ణయం, ఎంత మంచి నిర్ణయం. అలాంటి కుటుంబాల ద్వారా దేవుడు ఏం చేయబడతాడంటే మహిమ పొందుతాడు. ఇక మూడో కుటుంబాల గురించి మనం ఆలోచన చేస్తే ఏకత్వం లేనటువంటి కుటుంబం అండి. ఎవరిదో తెలుసా? ఏకత్వం లేనటువంటి ఒక కుటుంబం ఉంది బైబిల్లో. ఆ కుటుంబం ఎవరిది అంటే ఏలీ గారి యొక్క కుటుంబం అండి. ఏలీ ఎవరో తెలుసా? ఒక గొప్ప దైవజనుడు అండి. ఏలియా కాదు, ఏలియా ప్రవక్త. ఏలీ అనబడినటువంటి వ్యక్తి న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత ఏలీ అనబడినటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన గొప్ప యాజకుడు, ఒక గొప్ప దైవజనుడు. కానీ ఎంత యాజకుడైనా, ఎంత దైవజనుడైనా ఆ యొక్క పిల్లలను మాత్రమండి దైవ విధానములో నడిపించలేకపోయాడు. వాస్తవానికి ఆ దైవ సన్నిధి వాళ్ళను బట్టే చెడిపోయిందటండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులయ్యారని రాశాడు అనమాట. ఇంకొక విషయం కూడా ఏమి రాశాడు అంటే తన కుమారులు తమను తాము పాడు చేసుకొనిచున్నారన్న సంగతి ఎరిగి ఉండి కూడా వారిని ఏం చేయలేదు అంటే గద్దించలేదటండి. మీకు తెలుసా? ఆ కుటుంబానికి దేవుని యొక్క శాపం వచ్చిందండి.
ఆ కుటుంబం దేవుని చేత దీవించబడవలసిన దానికి బదులుగా దేవుని చేత శాపగ్రస్తమైనటువంటి కుటుంబంగా అయిపోయిందండి. దేవుడు వివాహం అనబడినటువంటి ఒక బంధాన్ని ఏర్పాటు చేసి ఆ ఏకమైనటువంటి భార్యాభర్తలు ఇద్దరి ద్వారా పిల్లలనిచ్చి ఒక కుటుంబం భూమి మీద కట్టబడితే ఆ కుటుంబం ద్వారా దేవుడు ఏం చేయబడాలనుకుంటున్నాడు అని అంటే మహిమ పొందాలని అనుకుంటున్నాడు, మహిమ పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగ మహిమ పొందాలని కోరుకుంటే ఇదిగో ఏలీ యొక్క కుటుంబం ద్వారా ఏమైపోయింది అంటే దేవుని యొక్క దీవెనలకు బదులుగా, దేవుని ద్వారా దీవించబడడానికి బదులుగా ఈ కుటుంబం ఏమైపోయింది అంటే ఓ శాపగ్రస్తమైనటువంటి కుటుంబం అయిపోయింది, ఏకత్వం లేనటువంటి కుటుంబం. క్రొత్త నిబంధనలో మరొక మంచి కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఎవరిది అంటే కొర్నేలి గారి యొక్క కుటుంబం. చదువుదామా ఒకసారి? చదువుదాం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చదువుకోగలిగితే అక్కడ ఏం రాశాడో చూద్దాం చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు అని రాశాడు చూడండి. ఈయన సామాన్యుడు కాదు ఏమండి, ఈయన సామాన్యుడు కాదు, శతాధిపతి. ఈయన శతాధిపతి అంటే అర్థం ఏంటి? 100 మంది సైనికులకి అధికారి అన్నమాట. ఎలా ఉంటుంది ఆయన స్థాయి, ఎలా ఉంటుంది ఆయన హోదా? అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడట? దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రజలకి బహు ధర్మం చేయుచు ఇంకేం చేస్తున్నాడట? తన ఇంటి వారందరితో కూడా కలిసి ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఆ కుటుంబం ప్రార్థనా జీవితం కలిగినటువంటి కుటుంబం. అన్యుడే అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే నిజదేవుడు ఎవరో ఒకరి ద్వారా విని ఆయన ఏం చేశాడు అంటే భయభక్తులు కలిగి ధర్మ గుణాలను కలిగి ధర్మ కార్యాలు చేయగలిగినటువంటి ఆ స్వభావం కలిగి వాళ్ళ ఇంటి వారందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే దైవ భక్తులు నడిపించగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి అన్నమాట. అలా చేయడం వల్ల దేవుడు ఏం చేశాడంటే అతనికి రక్షణ మార్గాన్ని ఎరిగేటువంటి మార్గాన్ని తెరిచాడండి. కాబట్టి బైబిల్లో ఇలాగా ఎన్నో విధాలైనటువంటి కుటుంబాలు కనబడతా ఉన్నాయి. ఇందాక సోదరులు ఏం చదివారు అంటే కీర్తనల 128వ అధ్యాయంలో ఏం చదివారు? అయినా ఒక మంచి కుటుంబం ఉంది అక్కడ. ఏముంది ఆ కుటుంబం? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు అంటే యజమాని నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుంది. నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలేవా మొక్కల వలె ఉంటారని చెప్పాడు అనమాట. యజమాని ఉన్నాడు, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు ఆ అధ్యాయంలో. అది ఒక మంచి కుటుంబం. అయితే ఆ కుటుంబము ఏం కలిగి ఉండాలని చెప్పాడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క త్రోవలలో నడవలసినటువంటి అవసరత ఉంది. అలా నడిస్తే ఏం చెప్పాడునంటే యజమాని దీవించబడతాడట, భార్య దీవించబడతాడట, పిల్లలు కూడా దీవించబడతారట. అది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. మెయిన్ అక్కడ కావలసింది ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం చాలా చాలా అవసరం.
ఓ కుటుంబం ద్వారా దేవుడు మహిమ పొందాలి అని అంటే ఆ కుటుంబంలో దైవ నియమాలు ఉండటం ఎంతైనా అవసరం. ఏ కుటుంబం అయితే ఆ దైవ నియమాలను అనుసరించి నడుచుకుంటుందో ఆ కుటుంబం భౌతికంగాను ఆత్మీయంగాను దీవించబడటం మాత్రమే కాదు, అభివృద్ధి చెందడం మాత్రమే కాకుండా ఆ కుటుంబం ద్వారా దేవుడు ఏం పొందుతాడు అని అంటే మహిమ పొందుతాడు. మహిమ పొందుతాడు. అందుకే దేవుడు భర్తకి చెప్పవలసిన విషయాలను భర్తకు చెప్పాడు, భార్యకు చెప్పవలసినటువంటి విషయాలను భార్యకు చెప్పాడు, పిల్లలకు చెప్పవలసినటువంటి విషయాలను పిల్లలకు చెప్పాడు. ఇవన్నీ ఎవరి నియమాలు? ఇవి భర్తకి ఇచ్చినవైనా, భార్యకు చెప్పబడినటువంటివైనా, పిల్లలకు చెప్పబడినవైనా ఎవరి నియమాలు అని అంటే దేవుని యొక్క నియమాలండి. ఆ నియమాలను ఏ కుటుంబం అయితే అనుసరిస్తుందో, ఆ ఏ కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ ఆ దైవ నియమాలను అనుసరిస్తారో ఆ కుటుంబము దేవుని చేత దీవించబడుతూ ఆ కుటుంబం ద్వారా దేవుడు ఏం చేయబడతాడు అని అంటే మహిమ పొందడానికి అవకాశము ఉంది. ఏముండాల కుటుంబంలో? దేవుని ఎడల భయభక్తులు ఉండడం అనేది అవసరం. అంతేనా? ఇంకేముండాలి? వాక్యానికి చోటు ఉండాల. వాక్యానికి చోటు ఉండడం అంటే అర్థం ఏంటంటే వాక్యానికి విధేయులై ఉండటం అన్నమాట. ఇంకేముండాలి? ప్రార్థనా జీవితం ఉండాలి. ఇంకేముండాలి? ప్రార్థనా జీవితము ఉండాలి. ప్రార్థనా జీవితం ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి విధేయులు అవ్వగలిగినటువంటి అవకాశం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉందండి. కనుక దావీదు ఏమని కోరుకుంటున్నాడు? ఏమని ప్రార్థన చేశాడు? ఏమని ప్రార్థన చేశాడు దావీదు? మరలా చదువుదాం ఆ మాట, చూడండి. మంచి మాట, మంచి మాట. మరలా చదువుదాం. రెండో సమూయేలు గ్రంథం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఏం చేయమంటున్నాడు? ఆశీర్వదించుము అంటున్నాడు. అంటే ఎవరి సహాయాన్ని కోరుతున్నాడు? దేవుని యొక్క సహాయాన్ని కోరుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు, ఒక స్థితి నుండి మరొక స్థితికి నన్ను తీసుకుని వచ్చావు, కుటుంబాన్ని ఇచ్చావు. ఆ కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఏం చేయమంటున్నాడంటే ఆశీర్వదించుము అంటున్నాడండి. సాధారణంగా దేవుని కోరుకుంటే ఏం కోరుతామండి? ఏం కోరుతామండి? కానీ దావీదు ఏం కోరుతున్నాడండి? దావీదు ఏం కోరుతున్నాడు అని అంటే నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం ఉండాలి. ఇది ఎంత మంచి ప్రార్థన అండి. ఎందుకు ఇలాగ ఆయన కోరుకుంటున్నాడు? ఎందుకు ఇలాగ కోరుకుంటున్నాడు అని అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉండడం వల్ల వచ్చే గొప్ప దీవెనలు ఏంటో ఆయనకు అనుభవపూర్వకంగా తెలుసండి. ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇలా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ దావీదు అంత మంచి ప్రార్థన చేశాడు. అందుచేత దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే వివాహ వ్యవస్థ ద్వారా భూమి మీద కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నాడు అన్నమాట. అనేకమైనటువంటి కుటుంబాలు కలిస్తే ఏమవుతుంది? ఒక సంఘం అవుద్దండి. అంతే కదండి. వ్యక్తులు కలిస్తే ఒక కుటుంబం అవుతే అనేక కుటుంబాలు కలిస్తే ఏమవుతుంది? ఒక సంఘం అవుతుంది. అంటే వ్యక్తుల ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు, కుటుంబాల ద్వారా దేవుడు మహిమ పొందాలనుకున్నాడు. ఆ కుటుంబాలన్నీ కలిసి ఒక సంఘం అయితే ఆ సంఘం ద్వారా కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మహిమ పొందాలనుకుంటున్నాడు. అందుకే ఎఫెసీ పత్రికలు ఏమంటాడనంటే సదాకాలము సంఘం ద్వారా సదాకాలము ఆయన ఏం పొందాలనుకుంటున్నాడు? మహిమ పొందాలనుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క
సహోదరులు సోదరి యొక్క ఈ వివాహ దిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఓ మంచి సంగతి మనం విన్నాము. వివాహం అనబడినటువంటి వ్యవస్థ ద్వారా దేవుడు కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేశాడు భూమి మీదని. ఆ కుటుంబాలు ఎలాగుంటే దేవుడు మహిమ పొందుతాడనేటువంటి విషయాన్ని మనము ఈరోజు మనం విన్నాం. ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేసినటువంటి సహోదరుల కుటుంబానికి మాత్రమే కాదు, మనందరి కుటుంబాలకి కూడా ఇది చాలా అవసరార్థమైనటువంటి విషయం. కాబట్టి మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలంటే దేవుడు ఆ కుటుంబం ద్వారా మహిమ పొందేటువంటి కుటుంబంగా కట్టుకోవాలండి. భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారుగా ఉండేటట్లుగా మనం ఏం చేయాలంటే కుటుంబాలను కట్టుకుంటే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. ఆ కుటుంబం ద్వారా ఏం చేయబడతాడంటే మహిమ పొందుతాడండి. ఇంతవరకు ఓపికతో శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరులు రవికుమార్ గారికి, సిస్టర్ గారికి, వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మిగతా సమయాన్ని సహోదరులకు అప్పగిస్తున్నాను.